హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ కాస్ విజయవాడ. మేము ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఇస్తుంటాము. అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తుంటాము. ఈరోజు మేము ముందుకు ఎస్క్రాస్ని అయితే సేల్ తీసుకురావడం జరిగిందండి. 2018 మోడలు వెహికల్ చూసుకున్నట్లయితే సిగ్మా SHVS వేరియంట్ అండి. చూసుకున్నట్లయితే వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే. వెహికల్లో ఎలాంటి టచ్అప్లు కానీ రీప్లేస్మెంట్లు కానీ జరగలేదు. వెహికల్లో ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ప్రతి పార్ట్ కూడా జెన్యున్గా అయితే ఉంది. వెహికల్ చూసుకున్నట్లయితే 1,35,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, అలాగే నాన్ ఫ్లడ్ వెహికల్ కూడా. వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే. టైర్ల విషయానికి వస్తే 4 టైర్లు కూడా ఒక 70% వరకు టైర్లు అయితే ఉన్నాయి. 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మార్చ్ 2025 వరకు అయితే ఉంది. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 6 lakhs IDV అయితే ఉందని చెప్పారు కస్టమర్. వెహికల్ అయితే ఫుల్గా ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బంపర్ చూసుకోవచ్చు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే ఉంది. ఇంకా మేజర్గా ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు. వెహికల్లో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బంపర్ మీద. ఇంకా అంతా బాగానే ఉంది. ఫాగ్ లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. అలాగే హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ మీద కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలాగే గ్రిల్ కానీ బానెట్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు బానెట్ మీద. చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు అన్ని పార్ట్లు కూడా మనకి కంపెనీ వచ్చిన పార్ట్స్ ఉన్నాయండి. అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. ఇదైతే ఫెండర్ అండి. ఫెండర్ మీద మనకి ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే ఉంది. ఇంకా వేరే స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఇంకా మేజర్గా ఏం లేవండి. ఎలాంటి రీపెయింట్ కానీ టచ్అప్లు కానీ జరగలేదు అక్కడ కూడా చూసుకున్నట్లయితే. అలాగే ఇది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ అండి. 60 to 70% టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి లీకేజ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. వెహికల్లో ఎక్కడ కూడా మనకి రస్టింగ్ కానీ ఫ్లడ్ ఎఫెక్ట్ కూడా లేదండి ఎక్కడ కూడా మనకి వెహికల్లో చూసుకున్నట్లయితే. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది. చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి రీపెయింట్ కానీ రీప్లేస్మెంట్ కానీ జరగలేదు. అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ ఇచ్చిన గ్లాస్తోనే ఉంది ఇప్పటి వరకు. చూసుకున్నట్లయితే బాడీ లైనింగ్ కూడా చూపిస్తాను మీకు. ఎక్కడో కూడా మనకి డ్యామేజ్ కానీ డిస్టర్బెన్స్ అయితే జరగలేదు మనకి అలైన్మెంట్లో ఎక్కడ కూడా. చూసుకున్నట్లయితే ఇక్కడ పంచింగ్ కూడా చూపిస్తాను. కంపెనీ వచ్చిన పంచింగ్తోనే ఉంది వెహికల్ అయితే కంప్లీట్గా. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఎక్కడో కూడా మనకి వెహికల్లో ఎలాంటి మార్పు చేర్పులు అయితే జరగలేదు. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అండి. డోర్ మీద మనకి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు చూసుకున్నట్లయితే. అలాగే గ్లాసెస్ కూడా చూపిస్తాను. కంపెనీ ఇచ్చిన గ్లాస్తోనే ఉంది చూసుకున్నట్లయితే. అలాగే మీకు ఈ డోర్ కూడా లైనింగ్ చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. ఇక్కడ కూడా మనకి లాక్స్ కూడా ఓపెన్ అయితే ఎక్కడ లేవు. అలాగే ఈ డోర్ కూడా మీకు పంచింగ్ అయితే చూపిస్తాను. కంపెనీ ఇచ్చిన పంచింగ్తోనే ఉంది. అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ ఇచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రేర్ టైర్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఒక 60-70% వరకు టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. అలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చూసుకున్నట్లయితే వెహికల్లో ఎక్కడ కూడా మనకి రస్టింగ్ కానీ ఏం లేదండి. చూసుకున్నట్లయితే ఇదైతే కంప్లీట్ రేర్ వ్యూ అండి. వెహికల్ యొక్క రేర్ వ్యూ ఇది కంప్లీట్గా. చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకి బంపర్ మీద అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే డిక్కీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి, డెంట్స్ కానీ. అలాగే మీరు గ్లాస్ కూడా చూసుకోవచ్చు. అలాగే రూఫ్ టాప్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవు. అలాగే ఇది కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి. వెహికల్ యొక్క కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ. సైడ్ కూడా మనకి చిన్న డెంట్ అయితే ఒకటి ఉంది వెనకాల డోర్ మీద. ఇది ఒకటి తప్పించి ఇంకా ఎక్కడ కూడా మనకి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు.
ఏ పార్ట్ కూడా టచ్అప్ కానీ ఏం జరగలేదండి. ప్రతి ఒక్క పార్ట్ కూడా కంపెనీ చూసిన పెయింటింగ్తోనే ఉంది ఇప్పటి వరకు. ఏ పార్ట్ కూడా లాక్స్ కూడా ఓపెన్ చేయలేదు. ప్రతి పార్ట్ కంపెనీ చూసిన పార్టే ఉన్నాయి. చూసుకున్నట్లయితే క్వార్టర్ ప్యానల్ మీద కూడా మనకు ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు. అలాగే రేర్ టైర్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ రేర్ టైరు ఇది కూడా మనకు ఒక 60% వరకు టైర్ అయితే ఉంది. అలాగే మనకి సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. అలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే అండర్ బాడీ కూడా చూపిస్తాను రైట్ సైడ్ నుంచి. ఇక్కడ కూడా మనకి ఎక్స్ప్రెషన్ అనేది లేదండి. ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్లయితే రైట్ సైడ్ 2 డోర్లు కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. ఇక్కడ ఒక్కటి మాత్రం చిన్న డెంట్ అయితే ఉంది. అలాగే మీకు అన్ని గ్లాసెస్ అయితే చూపిస్తాను. ఏ గ్లాసు కూడా రీప్లేస్ అయితే జరగలేదు ఇప్పటి వరకు మనకి. అలాగే బాడీ లైనింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అయితే జరగలేదండి. ఎక్కడ కూడా చూసుకున్నట్లయితే పంచింగ్ కూడా చూపిస్తాను. కంపెనీ చూసిన పంచింగ్తోనే ఉంది. అలాగే కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. చూసుకున్నట్లయితే ఏ పార్ట్ కూడా మనకి రీప్లేస్ అయితే జరగలేదు ఇప్పటివరకు. 100% నాన్ యాక్సిడెంటల్ అండ్ నాన్ ఫ్లడ్ వెహికల్. చూసుకున్నట్లయితే ఈ డోర్ కూడా డ్రైవర్ సైడ్ డోరు. చూసుకున్నట్లయితే మనకు కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. అలాగే కంపెనీ పంచింగ్తోనే ఉంది. చూసుకున్నట్లయితే అలాగే ఈ డోర్ కూడా మీకు కంపెనీ డోర్తోనే ఉంది. మీకు ఇంటీరియర్ చూపించి ఇంజిన్ స్టార్ట్ చేసి ప్రైస్ అయితే చెప్తాను. ఇంజిన్ చూపించి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసుకున్నట్లయితే ఇంటీరియర్లో కూడా మనకి సీట్ కవర్స్ కానీ ఎక్కడ కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ కానీ డస్టీగా కానీ లేదండి. వెహికల్ ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఇది లేదండి. వెహికల్లో 100% జెన్యున్ వెహికల్ అండి. మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మెకానిక్ని కూడా తీసుకొచ్చి చూయించుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది వెహికల్. చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది వెహికల్. చూసుకున్నట్లయితే 135,666 కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ వెహికల్. చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకు వర్కింగ్ కండిషన్లో ఉంది. కస్టమర్ అయితే డిస్ప్లే అను రేర్ వ్యూ కెమెరా అయితే వేయించుకున్నారు. కస్టమరు ఇంకా చిన్నవి చేయించారు, అప్గ్రేడ్ చేసుకున్నారు. చూసుకున్నట్లయితే వెహికల్ లెఫ్ట్ సైడ్ పవర్ విండోస్ చూసుకోవచ్చు, వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మనకి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి వెహికల్లో. మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ అయితే చెప్తాను. ఇంజిన్ చూసుకోవచ్చు, మనకి ఎక్కడా కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదండి, ఎలాంటి వైబ్రేషన్స్ కూడా లేవు వెహికల్లో. అలాగే బానెట్ కూడా చూసుకోవచ్చు, మనకి ఎక్కడా కూడా రిపేర్ అయినట్టుగా కానీ లాక్స్ ఓపెన్ అయినట్టుగా కానీ ఎక్కడా లేదండి. వెహికల్ అయితే చాలా జెన్యున్గా ఉంది. చూసుకున్నట్లయితే పేస్టింగ్ కూడా మనకి ఎక్కడా కూడా పేస్టింగ్ కూడా డిస్టర్బెన్స్ అయితే జరగలేదు, కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. అలాగే యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా మనకి యాక్సిడెంట్లుగా కానీ ఏమైనా డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. హెడ్లైట్స్తో సహా ప్రతి పార్ట్ కూడా కంపెనీ వచ్చిన పార్ట్తోనే ఉంది. వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,80,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమరు. నెగిషియబుల్ ప్రైజేనండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను డైరెక్ట్గా కస్టమర్తోనే మాట్లాడిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మెకానిక్ని కూడా తీసుకొచ్చి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.